ఎవడైతే గోతులు తీస్తాడో వాడు పడడం కోసమే గోతులు తీసుకుంటాడు. ఎవడైతే ఉరికంబో వేయించాలని చూసాడో వాడే ఉరేసుకునేటువంటి పరిస్థితి చివరికి వచ్చేసింది. ఏసేపు ప్రత్యేకించబడలేదా? ఒక స్త్రీ ప్రేరేపించబడలేదా? తప్పు చేయడానికి లాగలేదా? ఎన్నిసార్లు ప్రేరేపించబడలేదా? ప్రాణాలకి తెగించాడు. చెరసాలలో వేసినా సరే క్షేమంగా ఉన్నాడు. చివరికి ప్రధానమంత్రిగా దేవుడు చేసి పడేశాడు. అంతే. అర్థమవుతుందా? ప్రత్యేకించబడినప్పుడు మనకు వచ్చినటువంటి ఆపదను కానీ ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూడకూడదు. ఎలా కనిపిస్తాయి? ఇక నా జీవితం అయిపోతుందేమో అనుకుంటాడు కాదు. అది కాదు ముగింపు. అక్కడే నీ జీవితం ప్రారంభం అయిపోతుంది. ఏంటో తెలుసా? నీ దశ మారుతుంది అంతే. నీ పరిస్థితి మారుతుంది అంతే. ఆ దెబ్బ లాస్ట్ దెబ్బకి అంతే. యూటంతా తిరిగి లేదు నీ ప్రయాణం. ఎలా సాగుతుందిగా? అద్భుతంగా. ప్రతి విధమైన దరిద్రత ఆ రోజు కొట్టుబడి పడుతుంది అంతే. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తాయి